హాయ్ ఫ్రెండ్స్, ఈ చెట్టు వచ్చేసరికి మా ఇంట్లో ఉన్న పెద్ద వేప చెట్టు అండి. దీని ఆకులు చాలా గుబురుగా అయితే పెరుగుతాయి. ఈ మధ్య కాలంలోనే చెట్టు అయితే మాడిపోయి ఆ కొమ్మలు అయితే పడిపోతున్నాయి. అసలు ఈ చెట్టుకి ఏమైంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకునేలోగా ఈరోజు పేపర్లోనైతే దీని గురించి అయితే రాశారండి. ఒక తెగులు అయితే వస్తుందంట. అప్పుడు మాకు అర్థమైందండి ఈ వేప చెట్టుకి ఏదో జరుగుతుంది అని. మీ వేప చెట్టు ఆకులు కూడా ఇలా ఎండిపోతున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత నీళ్ళు పోసినా, ఎలాంటి ఎరువులు వేసినా అస్సలు రికవరీ అవ్వట్లేదు. అయితే కారణం ఇదే కావచ్చు. ఏంటంటే టీ దోమలండి. ఈ టీ దోమల తెగులు అయితే వస్తుందటండి వేప చెట్టుకి. ఆల్రెడీ తెలంగాణలోని చాలా చెట్లు అయితే పూర్తిగా ఎండిపోయి చచ్చిపోయాటండి. మన ఇంట్లో పెరిగే వేప చెట్లు చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న పురుగులు కూడా పెద్ద నష్టాన్ని అయితే చేస్తాయండి. అందులో ముఖ్యంగా ఈ టీ దోమ అనే పురుగు ఆకుల మీద కూర్చొని మొక్కల్లోని రసం అంతా పీలుస్తుందటండి. ఇది డైరెక్ట్గా ఆకుల మీద అటాక్ చేస్తుంది. ముందుగా చిన్న చిన్న మచ్చలు అయితే వస్తాయి. తర్వాత అవి పెద్దవయ్యి ఆకులు ఎండిపోతున్నాయి. మా ఇంట్లో ఎప్పుడు ఆకుల్లాగా అయితే రాలేదండి. ఇప్పుడు కొమ్మలు కొమ్మలుగా అయితే రాలిపోతుంది. మీ చెట్టులో కూడా ఈ లక్షణాలు ఉంటే అది టీ దోమ తెగులు అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. ఆకుల మీద బ్రౌన్ కలర్ లేదా బ్లాక్ మచ్చలు, కొత్తగా వచ్చే మొగ్గలు ఎండిపోవడం, ఆకులు ముడుచుకుపోవడం, చెట్లు గ్రోత్ తగ్గడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ స్టేజ్లోనే గుర్తిస్తే ఈజీగా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ టీ దోమ వల్ల చెట్టుకి చాలా నష్టాలు అయితే ఉన్నాయి. ఏంటంటే ఈ తెగులు కానీ పెరిగితే చెట్టు కొత్తగా అయితే అస్సలు పెరగదు. ఆకులు మొత్తం పడిపోతాయి. వేపగింజలు అయితే చాలా వరకు రావండి. లేదంటే పూత కూడా తగ్గిపోతుంది. చివరికి చెట్టు పూర్తిగా బలహీనం అవుతుంది. చెట్టు చచ్చిపోయినా కూడా మనం ఆశ్చర్యపోవసరం లేదు, అంత ప్రమాదకరం. చాలామంది ఇక్కడే పెద్ద మిస్టేక్ చేస్తారు, లేటుగా గుర్తిస్తారు. ఇది కంట్రోల్ చేయడానికి ఒక మంచి రెమెడీ అయితే ఉందండి. అది న్యాచురల్ మెథడ్లోని. మొదట న్యాచురల్ మెథడ్స్ ట్రై చేయడం చాలా సేఫ్. అది కూడా బాగా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది. నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం. 1 లీటర్ నీటిలోని 5 ml నీమ్ ఆయిల్ అలాగే కొంచెం సోపు కలిపి వారానికి ఒక్కసారి స్ప్రే చేయండి. అలాగే వెల్లుల్లి, మిర్చి ఇది కూడా స్ప్రే చేయాలి. ఇది పురుగుల్ని దూరం పెడుతుందండి, దగ్గరికి అయితే రానివ్వదు. అలాగే సోప్ వాటర్ కూడా స్ప్రే చేయాలి. పురుగుల మీద డైరెక్ట్గా పెడితే వెంటనే చచ్చిపోతాయి. చాలా సివియర్ కేసెస్లో అయితే కెమికల్ మెథడ్ అయితే వాడతారండి. పురుగులు ఎక్కువైతే కెమికల్ యూజ్ చేయాలి, తప్పదు మరి. ఆ కెమికల్స్ ఏంటంటే ఇమిడాక్లోప్రిడ్ అండి, అలాగే థియామెథాక్సామ్. కానీ జాగ్రత్త, ఎక్కువగా యూజ్ చేస్తే మంచి పురుగులు కూడా చచ్చిపోతాయి. ఇంకొక విషయం అస్సలు మర్చిపోకండి. ఏదైతే తెగులు పట్టిందో ఆ ఇన్ఫెక్టెడ్ బ్రాంచెస్ని మాత్రం కట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చెట్టు చుట్టూ బాగా క్లీన్గా ఉంచండి. అలా చేయడం వల్ల చాలా ఫాస్ట్గా కంట్రోల్ చేస్తుంది. ముందుగానే ఇలా చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లం అస్సలు రాదు. వీక్లీ చెక్ చేయండి. ఎక్కువ నీళ్ళైతే పోయొద్దు. సన్లైట్ బాగా రావాలి దానికి. చిన్న పురుగు అనుకొని ఇగ్నోర్ చేస్తే పెద్ద చెట్టుని నాశనం చేస్తుంది. కాబట్టి ఎర్లీ స్టేజ్లోనే యాక్షన్ అయితే తీసుకోండి. ఈ పాటికే చాలా చెట్లకి ఇవి ఎఫెక్ట్ అయిపోయాయి. నేను కూడా ఇప్పుడే గమనించాను, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా వేప చెట్టు ఉంటే తప్పకుండా గమనించండి. ఈ రెమెడీస్ అయితే పాటించండి. మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి.